హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి 4495 వ్లాగ్స్. ఈ వీడియోలో పెసర పరాటాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా హెల్దీ రెసిపీ. ఇక్కడ మైదా కాకుండా గోధుమ పిండినే యూస్ చేస్తున్నాను నేను పరాటాలు తయారు చేయడానికి. ఈ పరాటాలు ఆవకాయ పచ్చడి లేదా ఉట్టి సాల్ట్ కలిపిన పెరుగుతో కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మొలకెత్తిన పెసలు అయితే తీసుకుంటున్నాను. లైట్గా మొలకెత్తిన పెసలు, ఇంకా కొంచెం ఎక్కువగా మొలకలు వచ్చిన పెసలు కూడా తీసుకోవచ్చు, లేదా చాయ పప్పు కానీ పొట్టు పెసరపప్పు కానీ తీసుకోవచ్చు. ఇలా మొలకెత్తిన పెసలు తీసుకుంటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది. అది కాకుండా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా పెసల్ని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా లేదా మెత్తగా కానీ గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, 1/2 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ వాము పౌడర్, 1/2 టీ స్పూన్ సోంపు పౌడరు, 1/2 టీ స్పూను కసూరి మేతి, 1/2 టీ స్పూను పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం పచ్చిమిర్చి తరుగు, 1/2 కప్పు కొత్తిమీర తరుగు, ఇవన్నీ కూడా బాగా కలపాలి. గ్రైండ్ చేసిన పెసరపప్పులు అన్నీ కలిసిపోయేలాగా ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి పెసరపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి ఈ కప్పు నిండుగా తీసుకోవాలి. కప్పు నిండుగా గోధుమ పిండి జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లించి తీసుకున్న గోధుమ పిండిని వేసి మొత్తం కలపాలి. ఈ పిండి అంతా వాటర్ లేకుండా ఫస్ట్ కలపాలి. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ బాగా రుద్దుతూ కలపాలన్నమాట. అప్పుడు సాఫ్ట్గా వస్తాయి పరాటాలు. ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. అంత వాటర్ ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఇలా నీళ్ళని యాడ్ చేసిన తర్వాత ఇలా ముద్దలాగా కలుపుకోవాలి పిండిని. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత కనీసం ఒక అరగంట మూత పెట్టి బాగా పిండిని నాననివ్వాలి. ఈ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇది బాగా నానిన తర్వాత కొంచెం సాఫ్ట్ అవుతుంది. అంటే చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో అలాగా కొంచెం సాఫ్ట్ అయితే అవుతుంది. కాబట్టి కొంచెం గట్టిగా కలుపుకొని మూత పెట్టి కనీసం అరగంట కంపల్సరీ నానబెట్టుకోవాలి. ఇలా అరగంట నానిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి పిండిని ఇలా బాగా కలపాలి. కలిపి చిన్న ముద్దలు అయితే చేసుకోవాలి. ముందుగా ఇలా చిన్న ముద్దలు రెడీ చేసి పెట్టుకుంటే త్వరగా అవుతాయి అన్నమాట పరాటాలు ఎంత సైజులో అయితే తయారు చేసుకోవాలనుకుంటామో అంత సైజులో ఈ పిండి ముద్దల్ని రౌండ్గా చేసి పెట్టుకోవాలి. ఇలాగా నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పొడిపిండి తీసుకొని గోధుమ పిండి ఈ పిండి ముద్దని పొడిపిండిలో ముంచేసి పరాటాలు రుద్దాలి. చపాతీ ఎలా అయితే కొంచెం మందంగా రుద్దుతాం కదా, సేమ్ అలాగే చేసుకోవాలి. ఇవి మరీ రౌండ్గా రావన్నమాట షేపు. ఎందుకంటే ఇందులో పెసరపప్పు వేసాం కాబట్టి కరెక్ట్గా రౌండ్ అయితే రాదు. కొంచెం అంచుల వెంబడి చిట్లినట్లు కూడా వస్తుందన్నమాట. మంచి రౌండ్ షేప్ అయితే రాదు. ఇలాగా రుద్దుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చపాతీ పెనం పెట్టేసి ముందుగా పరాటాని అటువైపు ఇటువైపు ఆయిల్ వేయకుండా కాల్చాలి. ఇలా అటు ఇటు కాల్చిన తర్వాత 2 వైపులా కాల్చిన తర్వాత నూనెను రాసి మళ్ళీ కాల్చాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో కాల్చాలి. చాలా బాగుంటాయి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలాగా పరాటాని అటు ఇటు తిప్పుతూ కాల్చాలి. అప్పుడు సమానంగా అన్ని వైపులా కాలుతుంది. ఇలా అన్ని పరాటాలని కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. చాలా బాగుంటాయి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఆవకాయ పచ్చడితో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. నేను ఇంకా కొంచెం మంచి రెసిపీస్, మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.